మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ ఫిబ్రవరి మాసానికి సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చూసే ముందు మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయి, గ్రహాల ట్రాన్సిట్ గోచారం ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. ఈ మాసంలో మాఘ పూర్ణిమ 1వ తారీఖు, అలాగే ఇక్కడ 14వ తారీఖుతో ఏదో గత 2 నెలలుగా ఉన్న శుక్రమూఢమి 14వ తారీఖుతో ఇక్కడ శుక్రమూఢమి త్యాగం అవుతుంది ఫిబ్రవరి 14న. అలాగే ఇక 15వ తారీఖు మాస శివరాత్రి, మహాశివరాత్రి. ఈ కార్తీక మాసంలో ఎండింగ్లో వచ్చే మహాశివరాత్రి 15వ తారీఖు మనకి మేజర్గా ఈ 3 కూడా ఉన్నాయి. ఇక గ్రహాల గోచారానికి సంబంధించి చూస్తే కనుక ముఖ్యంగా ఫిబ్రవరి 4వ తారీఖున బుధుడు మకరం నుంచి కుంభంలోకి వస్తున్నారు. ఫిబ్రవరి 6వ తారీఖున మళ్ళీ 2 రోజుల్లోనే శుక్రుడు మకరం నుంచి కుంభంలోకి వస్తున్నారు. మళ్ళీ అక్కడి నుంచి ఒక వారంలో ఫిబ్రవరి 13వ తారీఖున అంటే 3వ వారంలో రవి కూడా కుంభంలోకి వస్తున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 23వ తారీఖున అక్కడి నుంచి ఒక 7 రోజుల్లోనే మళ్ళీ ఫిబ్రవరి 23వ తారీఖున కుజుడు కూడా ఇక్కడ కుంభరాశిలోకి వస్తున్నారు. సో నెమ్మదిగా అన్ని గ్రహాలు కూడా ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక కుంభరాశిలో పంచగ్రహ కూటమిగా రాహువు కూడా, కేతువు ఇక్కడ సింహంలో ఉన్నాడు, రాహువు కూడా కుంభరాశిలోనే ఉన్నారు. పంచగ్రహ కూటమిగా మనకి ఏర్పడుతున్నారు ఫిబ్రవరి 23 కల్లా. శని మీనరాశిలో, అలాగే గురుడు మిథున రాశిలో, కర్కాటకంలో చంద్రుడు, సింహంలో కేతువు. సో ఈ విధమైన గ్రహ సంచారంతో ఇక్కడ గ్రహాల యొక్క గోచారం మనకు కనిపిస్తుంది. ఈ పంచగ్రహ కూటమి ఏర్పడటం, అలాగే మిగతా గ్రహాల గోచారం ఆధారంగా ఫిబ్రవరి మాస ఫలితాలు ప్రతి రాశికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే కనుక వీళ్ళకి అష్టమంలో శుక్రుడు, అష్టమంలో బుధుడు 2 గ్రహాలు మిత్రక్షేత్రంలో అనుకూలిస్తూ ఉన్నాయి. సో ఈ కర్కాటక రాశి వారికి మనం చూస్తే కనుక ఈ యొక్క మాసం ఫిబ్రవరి మాసం అనేది కొంచెం నెమ్మదిగా కొంచెం హెక్టిక్ ఎగ్జైట్మెంట్ని, అలాగే కొంతవరకు యాంగ్జైటీని క్రియేట్ చేసే మాసంగా మనం ఎక్కువ చెప్పచ్చు. మాసగ్రహాలు ఏవైతే కుజ, రవి, బుధ, శుక్రులు ఉన్నాయో సప్తమ స్థానంలో నడవటం, వీటి వల్ల కర్కాటక రాశి వాళ్ళకి వ్యాపార పరంగా ముందడుగు పడకపోవటం, మ్యారేజ్ మ్యాచెస్ విషయంలో కానీ, అలాగే మ్యారిటల్ లైఫ్లో అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లో కానీ ఈ రాశి వాళ్ళకి అనుకూలత కొంచెం తక్కువగా ఉండటం మనం గమనించవచ్చు. ఈ ఫిబ్రవరి మాసంలో రాహు ఆల్రెడీ కుంభరాశిలో అష్టమ స్థానంలో ఉన్న వేళ ఈ రాశి వాళ్ళకి ఎక్కువ ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులు కావచ్చు, లేకపోతే వారసత్వ ఆస్తుల త్రూ మీకు రావాల్సిన భూముల విషయంలో ఉన్న మనీ, ఈ యొక్క సపరేషన్కి సంబంధించిన విషయాల్లో అయినా, ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితులకి సంబంధించి కావచ్చు. ఈ విధంగా కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా ఈ రాశి వాళ్ళకి ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంది. ఫిబ్రవరి 4 నుంచి బుధుడు, తర్వాత 6 శుక్రుడు, తర్వాత రవి, తర్వాత కుజుడు, ఇలా ఒక్కొక్క గ్రహంగా నెమ్మదిగా మాసగ్రహాలన్నీ రాహువుతో కలిసి ఒక పంచగ్రహ కూటమిగా ఈ రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో ఏర్పడుతూ ఉన్నాయి ఇక్కడ. సో ఉద్రేకానికి లోనవ్వకుండా ఉండటం, ఎక్కువ బూజింగ్, తాగుడు ఎక్కువ ఎలాంటివి దరి చేరనీయకుండా చూడటం, వ్యసనాలకు కానీ సబ్కాన్షియస్ మైండ్ చాలా మీకు అలర్ట్గా ఉండేటట్టు చూసుకోవడం ఈ మాసం అవసరం. సో అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ విషయాల్లో కానీ, అవగాహన లేని విషయాల్లో వేలెట్టడం కానీ, మొదటిసారి డ్రైవింగ్ నేర్చుకోవటం, ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటి విషయాల్లో కొంచెం కేర్ ఎక్కువ ఉండటం కానీ చేయాల్సిన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి తప్పకుండా ఈ రాశికి మనం బీ అలర్ట్గా ఈ మాసం ఉండడం అనేది
మంచి పని, ఆరోగ్యపరంగా అయినా, ఫైనాన్స్ పరంగా అయినా, ఫ్యామిలీ పరంగా అయినా సరే ప్రతి విషయాన్ని కూడా ఉద్యోగంలో కూడా కొన్ని కష్టాలు అనేవి ఏర్పడవచ్చు జనరల్గా. సో మనకి ఆ వచ్చే ట్రాన్స్ఫర్మేషన్, వచ్చే చేంజెస్ మనకన్నీ కొత్తగా అనిపిస్తుంటాయి. ఇక్కడ ఈ పంచగ్రహ కూటంలో రవికి శుక్రుడు పడ్డు, కుజుడికి బుధుడు పడ్డు, ఉన్న 4 గ్రహాల్లో మళ్ళీ రాహుతో కలిసి ఉంటాం. ఇలా కాబట్టి అష్టమ స్థానంలో ముఖ్యంగా ఇన్లాస్ అత్తగారు మామగారితో అయినా అండ్ ఇలా ఫ్యామిలీ ఓరియంటెడ్గా అయినా, ఎక్స్పెన్సెస్ విషయాల్లో అయినా కొంచెం కేర్ తీసుకుని ఉండటం అనేది ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. సో కాబట్టి మెయిన్గా ఈ కర్కాటక రాశికి సంబంధించి మనం చూస్తే కనుక గురువు గారి సంచారం కూడా ఈ రాశికి 1000 స్థానంలో నడుస్తూ ఉంది. గురువు గారు కూడా 1000 స్థానంలో నడవటం, అన్ని గ్రహాలు అష్టమ స్థానంలో ఉండటం. సో కాబట్టి దిస్ ఈజ్ ఏ ట్రాన్స్ఫర్మేషనల్ టైం. ఏవో కొన్ని మార్పులు చేర్పులు అనేవి జరగటం, ఇల్లు మారడం కావచ్చు, కొన్ని మార్పులు చేర్పులు అనేవి రావటం కావచ్చు, ఇలాంటివి కొన్ని జరగటం, దాని త్రూ ఎక్కువ ఖర్చులు అవటం. సో గురువు గారు కూడా 1000 స్థానంలో ఉండడం, రిట్రగ్రేషన్లో ఉండటం, ఇన్ని గ్రహాలు ఎయిత్లో ఉండటం వల్ల మోర్ హెక్టిక్ టైంగా మనం గుర్తించవచ్చు. జాబ్లో కాన్సన్ట్రేటివ్గా ఉండటం, ప్రొఫెషన్ వైజ్గా ఎక్కడ మీరు డిసప్పాయింట్మెంట్ లేకుండా ముందుకు వెళ్ళటం, మీకు జాబ్ నీడ్ అయితే, పిల్లలైతే వాళ్ళ హెల్త్ విషయంలో కొంచెం కేర్ తీసుకుంటూ ఉంటాం. ప్రస్తుతం ఉన్న పొజిషన్లో ఈ కంజంక్షన్ నాట్ దట్ మచ్ గుడ్ అబౌట్ ఇన్ మ్యారిటల్ సఖ్యత, మ్యారిటల్ లైఫ్లో అన్యోన్యతకి సంబంధించి. కాబట్టి ఈ సమయంలో గురుబలం కూడా లేదు కాబట్టి మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో అంత అనుకూలమైన పరిస్థితి కూడా మనం కాదు ఈ కర్కాటక రాశి వాళ్ళకి అని చెప్పి ఇక్కడ మనం గుర్తించాలి. అంటే ఏదైనా ఈ మాసం అనేది కొంచెం డెఫినెట్గా ఈ రాశి వాళ్ళు, ఇక్కడ ఆస్ట్రాలజీ అనేది ఉంది. ఏ సమయంలో మనం ఎప్పుడు మోర్ జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడు టేక్ ఇట్ ఈజీగా ఉండొచ్చు అనేది. సో ఇక్కడ ఇన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ ఈ మాసంలో ఎక్కువ మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఫైనాన్షియల్గా మనం చూసుకున్నా, ఫ్యామిలీ పరంగా మనం చూసుకున్నా కూడా ఇక్కడ చాలా వరకు కూడా మనకి ఇన్ఫ్లో ఆఫ్ మనీ కంటే సమ్ సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ రీత్యా కొంచెం పరిస్థితులు ఎలా ఉన్నాయనేది అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది. సో ఈ మొత్తం ఈ పంచగ్రహ కూటమిలో మరి ఏ వారం ఏ రోజుల్లో దీని ఎఫెక్ట్ ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉంటాయి అనేది మాత్రం మనం తప్పకుండా వీక్లీ రాశి ఫలాలు ఫాలో అయితే బాగా తెలుస్తుంది. గురువుగారు రెట్రగ్రేషన్లో 1000 స్థానంలో ఉండడం వల్ల ఆయన ఎక్స్పాన్షన్, గురువుగారు ఇచ్చే ఎక్స్పాన్షన్ ఎక్కువ సో మచ్ ఆఫ్ వర్క్ కావచ్చు, డబుల్ ఎక్స్పెన్సెస్గా కావచ్చు, ఫారెన్ ట్రావెల్ గురించో, అబ్రాడ్ గురించో, ఫారెన్ ట్రావెల్ గురించో ఆలోచించేటప్పుడు వాటికి సంబంధించి మోర్ ఎక్స్పెన్సెస్ అనేవి ఇప్పుడు ఉండొచ్చు. ఇలాంటివన్నీ కూడా మనకి వీక్లీలో బాగా తెలుస్తాయి. సో కాబట్టి వీక్లీ కూడా ఫాలో అయితే మీరు పర్టికులర్ ఆ వీక్లో ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అనేది మీకు ఇంకా తెలుస్తుంది. సో మొత్తంగా ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ మాసం మాత్రం కొంచెం బీ కాషియస్గా ఉండటం అనేది మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.